ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. ఒకప్పుడు అబ్డామిన్ చేయిస్తే నార్మల్ స్టడీ వస్తుండే, కానీ ఈ రోజుల్లో 100కి 98% ఫ్యాటీ లివర్, 100కి 10 నుంచి 20% గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటి డిటెక్ట్ అవుతున్నాయి. దీంతోపాటు చాలా రకాల సమస్యలు అనేవి డిటెక్ట్ అవుతున్నాయి. వీటికి ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు లేదా గాల్ బ్లాడర్ వచ్చినప్పుడు ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన స్పెషలిస్ట్ని కలిసినప్పుడు వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? లివర్కి ఫ్యాటీ లివర్ వచ్చి లివర్కి ఫ్యాట్ యాడ్ అయిందని, గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చిందని చెప్పేసి దాన్ని తీసేయాలనేది సజెషన్, ఒక మార్గము, అది పరిష్కారం కాదు. వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల అంటే ఒకవేళ గాల్ బ్లాడర్ని తొలగించినట్టయితే ప్రోటీనియస్ ఫుడ్ను డైజెషన్ చేసే ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతున్నాయి. దానివల్ల ప్రోటీనియస్ డైట్ అరగదు. కాబట్టి వాళ్ళు డాక్టర్లు ఏం చెప్తారు? ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ను అవాయిడ్ చేయాలి అని చెప్తారు. మాంసాహారులు అయితే మాంసాన్ని, శాకాహారులు అయితే మాంసకృతులను, ప్రోటీనియస్ డైట్ని 100% అవాయిడ్ చేయమని చెప్తారు. ఎంతకాలము? ఫర్ ఎవర్, అంటే బ్రతికున్నంత కాలం అవాయిడ్ చేయమని చెప్తారు. ఇది 100% ఉపయోగపడే అంశం అయితే కాదు. ఎందుకంటే గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చిందని గాల్ బ్లాడర్ తీసేయడం, టాన్సిల్స్ వచ్చినాయని టాన్సిల్స్ తీసేయడం, దీంతోపాటు లింప్ వచ్చిందని అపెండిసైటిస్ని తీసేయడం అనేది శరీరానికి ఎంతో నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అంశాలు. ఇవి 3 కూడా శరీరానికి ఎంతో అవసరం, వాటి ప్రాధాన్యత ఎంతో ఉంది. కాబట్టి వీటికి చక్కని పరిష్కారాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అది న్యాచురల్గా, ఆర్గానిక్గా మీ చేతుల్లో ఉండే అతి తక్కువ ఖర్చుతో. చాలామంది ఫ్రూట్స్ను తినడానికే ఇష్టపడరు. తిన్నా కూడా వాళ్ళకు నచ్చిన బనానాను, పోంగ్రానేట్, యాపిల్ను మాత్రమే తింటుంటారు. కానీ సీజనల్ ఫ్రూట్ శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. దీంట్లో మొట్టమొదటిది ఆల్బుకారో. ఆల్బుకారో ఏదైతే ఉందో, పండు చూడడానికి మనం ఆలు అని పిలుస్తాం, కానీ ఆలు కాదు. చూడడానికి టమోటాలో ఉంటుంది, కానీ టమాటో కూడా కాదు. ఆల్బుకారో అనే ఫ్రూట్కి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, యాక్చువల్లీ ఈ పండు పేరు ఆలు, కానీ ఇది పుట్టిన ప్లేస్ ఏదైతే ఉందో బుకారో, అంటే ఇది ఇరాన్లో పుడుతుంది. దీనిలో అంటే క్వాలిటీలో అండ్ వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చేది కాబట్టి దీనికి ఆల్బుకారో అనే పేరు రావడం జరిగింది. ఆల్బుకారో తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ మనకు వస్తాయి అంటే, ఫస్ట్ ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్, హెపటోమెగాలీ, డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, బైల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సునాయాసంగా, తక్కువ ఖర్చుతో, న్యాచురల్గా తగ్గించుకునే ఒక అద్భుతమైన వరప్రదాయిని ఆల్బుకారో. కాబట్టి దీన్ని తప్పకుండా సీజనల్ ఫ్రూట్స్లో సంవత్సరంలో 3 నెలల పాటు ప్రతిరోజు ఒక 4 నుంచి 5 ఆల్బుకారో పండ్లను లేదా జ్యూస్ రూపంలో తప్పకుండా తీసుకోండి. దీనివల్ల మీకు ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్, మెడిసినల్ వాల్యూస్, అంటే మెడిసిన్ కంటే ఈక్వల్గా ఎక్కువగా పనిచేసే ఫ్రూట్ ఏంటి అంటే ఆల్బుకారో. ఈ గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యల్లో కానీ, ఫ్యాటీ లివర్లో కానీ మీరు పర్ఫెక్ట్గా దీన్ని యూజ్ చేస్తున్నట్టయితే మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఆల్బుకారో ఫ్రూట్స్ మిగతా చాలా వ్యాధుల్లో అద్భుతంగా పనిచేస్తుంది. దాంట్లో ది బెస్ట్ వచ్చేసి మనకి బీపీని కంట్రోల్ చేయడంలో ప్రధాన పాత్రను వహిస్తుంది. దీంతోపాటు కాన్స్టిపేషన్ వేరు, హార్డ్ స్టూల్ ఉండడం వేరు. అంటే చాలా మట్టుకి ఎవ్రీడే కొంతమంది మోషన్ వెళ్తూ ఉంటారు, కానీ హార్డ్ స్టూల్ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీళ్ళకి ఈ ఫ్రూటు చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి హార్డ్ స్టూలు మెత్తగా అయిపోయి ఫ్రీ మోషన్ అనేది ఈజీగా రావడం అనేది జరుగుతుంది. దీంతోపాటు యూరిన్కి సంబంధించిన దాంట్లో అంటే కొంతమందిలో యూరిన్ స్మెల్ రావడం, మంట రావడం, కలర్ చేంజ్ రావడం, లేదా తట్టుకుంటూ రావడం, ఇలా ఏదైతే అంటే ప్రెషర్గా రాకపోవడం ఏదైతే ఉందో, ఈ ఫ్రూట్ తినడం వల్ల ఈ సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు. దీంతోపాటు వీళ్ళు నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, హెడేక్ ఉన్న వాళ్ళు కానీ, డైజెషన్ సిస్టమ్ సరిగా లేని వాళ్ళు కానీ, వాళ్ళకు కూడా ఈ పండు ఎంతగానో దోహదపడుతుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్లో చాలా వరకు దాహం ఎక్కువగా అవుతూ ఉండడం,
గొంతు ఆరిపోతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఈ ఫ్రూట్ వల్ల ఎనలేని ఆరోగ్యం వాళ్ళు పొందుతారు. ఆల్ బుకార్ తీసుకోవడం వల్ల ఎస్పెషల్లీ గోల్ బ్లాడర్లో ఏదైతే ఉందో స్టోన్ ఫార్మినేషన్ అనేది ఒక ప్రొసీజర్లో జరుగుతుంది. అది క్రిస్టల్గా ఉన్నప్పుడే ఫస్ట్ స్టేజ్లోనే దాన్ని విడదీసి స్టోన్ ఫామ్ కాకుండా చేస్తుంది ఈ ఫ్రూటు. ఒకవేళ సమస్య ఉన్న వాళ్ళైతే ఒక 3 నెలల్లో నార్మల్ స్టేజ్కి రావచ్చు. సమస్య లేని వాళ్లకు గోల్ బ్లాడర్ స్టోన్ ఫామ్ కాకుండా చూసుకోవచ్చు. అలాగే ఫ్యాటీ లివర్ కూడా. ఫ్యాటీ లివర్ ఏదైతే ఉందో లివర్కి సంబంధించిన డ్యామేజెస్ అన్నింటినీ కూడా రికవరీ చేసి ఫ్యాటీ లివర్ను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఒక్క ఫ్రూట్ ఎన్ని రకాల లాభాలను మనకు అందించినప్పుడు అంటే ప్రకృతి ప్రసాదించే ఒక వరప్రదాయంగా దీన్ని మనం సంబోధించవచ్చు, దీన్ని పిలవచ్చు. కాబట్టి ఈ ఫ్రూట్ని 100% సీజనల్ ఫ్రూట్లో సీజన్ టైంలో సీజన్గా తీసుకోండి. లేదా మీకు కామన్గా దొరుకుతూ ఉంటే ఎవ్రీడే డైట్లో మీరు ఏది తీసుకున్నా కూడా ఈ ఫ్రూట్ను ఖచ్చితంగా యాడ్ చేయండి. దీన్ని మీరు ఖచ్చితంగా వాడండి. మీకు కలిగిన ప్రయోజనాలను కామెంట్ రూపంలో తప్పకుండా నాకు షేర్ చేయండి.